అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వోపకారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా వాక్యం వివరించడానికి ప్రభువ నిలవబడి ఉన్న నన్ను మరుగు చేయండి తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజున ప్రభువ ఏ వాక్యముతో తండ్రి ఏ బిడ్డను ప్రభ మీరు ఆదరించిన ఉన్నారో ప్రభా, అయ్యా ఏ బిడ్డలైన వారికి తండ్రి నాయన అయ్యా మీ వాక్యాహారమును ప్రభా తండ్రి అయ్యా మీరు అందించిన తండ్రి అట్టి మాటలు ప్రభ మీరు అందించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా సొంత ఆలోచనలు కాదు తండ్రి నాయన, అయ్యా నా సొంత మాటలు కాదు ప్రభు, అయ్యా మీరే మాట్లాడండి ప్రభు. అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తిని దించి ప్రభు తండ్రి అయ్యా మీరే తండ్రి నాయన అయ్యా బిడ్డలైన వారితో ప్రభు స్వయముగా మాట్లాడమని అడుగుచున్నాము దేవా. స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చినారు గనుక ప్రభు అయ్యా ఏ ఆశతో ప్రభు బిడ్డలైన వారు ప్రభా నాయనా అయ్యా చూస్తూ ఉన్నారో తండ్రి నాయనా అయ్యా వారికి నెమ్మది కలిగించే వర్తమానము ప్రభా, అయ్యా వారికి ఊరట కలిగించే వర్తమానము ప్రభా మీరు అందించే మహిమ పొందుమని త్వరగా రానయ్యన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యమును చూసినట్లయితే యెహోషువ గారు అక్కడ ప్రజలైన వారికి తెలియచేస్తూ ఉన్నారండి. అయితే ఇప్పుడు యెహోషువ గురించి మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఈ యెహోషువ నూను కుమారుడైనటువంటి వ్యక్తి యెహోషువ. యెహోషువ అన్న పేరు మోషే గారు పెట్టి ఉన్నారండి. ఈయనకి అసలు పేరు ఏమిటి అంటే హోషేయ. ఆ పేరును యెహోషువగా మోషే గారు మార్చి ఉన్నారు. ఇప్పుడు మోషే గారు మరణించిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరినీ కూడా కనాను దేశానికి తీసుకురావడానికి ఒక నాయకుడుగా యెహోషువను ఏర్పాటు చేసి ఉన్నారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుచూ ఉన్నారండి. తన సేవకుడైనటువంటి మోషే మరణించి ఉన్నారు కాబట్టి ఈ యోర్దాను నది దాటి కనాను దేశానికి ఇశ్రాయేలీలైన వారిని తీసుకుని వెళ్ళమని దేవాది దేవుడైనటువంటి యెహోవా యెహోషువతో తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ 2వ వచనంలో కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి అంటే మొదట మోషే గారి ద్వారా ఐగుప్తు దేశం నుండి వెలుపలకు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ యోర్దాను నది వరకు కూడా మోషే గారు వారిని తీసుకుని రావడం జరిగిందండి. తరువాత మోషే గారు మరణించారు. మోషే మరణించిన తరువాత ఆ బాధ్యతను యెహోషువకు అప్పగించడం జరిగింది. ఈ ప్రజలందరికీ నాయకుడుగా ఆయన ఉండి కనాను దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత ఈయనకి దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నారండి. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు అడుగుపెట్టు స్థలాన్ని నేను మీకు అందిస్తానని చెబుతూ ఉన్నారు. నేను మోషేను ఎలాగైతే తోడుగా ఉన్నానో మోషేకు నా హస్తం ఎలాగైతే తోడుగా ఉన్నదో నీకు కూడా నేను తోడుగా ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము కలిగి నీవు ఉండు అని యెహోషువకు దేవుడు ఆయన వాగ్దానము తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే తన సేవకుడైన తనకు ఒక ముందుగా నడిపించేటువంటి మోషే గారు మరణించారు. ఇప్పుడు బాధ్యత అంతా ఎవరి మీద పడినదంటే ఈ యెహోషువ మీద పడినది. కాబట్టి ఇప్పుడు యెహోషువ ఎలా ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. అలాగనే ఈ ప్రజలందరినీ నడిపించడానికి కావలసిన శక్తి ఆయనకు ఉండాలి. కాబట్టి
దేవాది దేవుడు ఎవరికి ఏ సమయమున ఏది అవసరమైనదో అది అనుగ్రహించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యెహోషువకు దేవుని వాగ్దానం అందిస్తూ ఉన్నారు. నీవు ఏవైతే మోషే నీకు ఆజ్ఞాపించారో ఎలాగున చేయమని చెప్పి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నీ నీకు మోషే తెలియపరిచి ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారము ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు అనుసరిస్తూ నడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవాది దేవుడు అభయం ఇవ్వడం జరిగినదండి. ఆ మాట పట్టుకొని ఇశ్రాయేలులందరినీ కూడా కనాను దేశానికి యెహోషువ తీసుకుని వచ్చి ఉన్నారు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదా. యెహోషువకు మాట ఇచ్చిన రీతిగానే ఆయన ప్రజలందరినీ కూడా నడిపించుకున్నారు కనాను దేశానికి. ఈ రోజున దేవుడు నీకు కూడా మాట ఇస్తూ ఉన్నారు. ఏమని అంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నారు. నిబ్బరము కలిగి నీవు జీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనకొచ్చిన శ్రమలను బట్టి, మనకొచ్చిన ఇబ్బందులను బట్టి ఎంతో బాధపడిపోతూ ఉంటాము. కానీ నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటే గనుక ఆయనే నీకు శక్తినిస్తారు, ఆయనే నీకు బలాన్ని ఇస్తారు. అలాగున మనల్ని ఎప్పటికీ కూడా విడవకుండా ఎడబాయకుండా ఆయన హస్తాన్ని మనకి తోడుగా ఉంచుతూనే ఉంటారు. అట్టి రీతిగానే యెహోషువకు దేవుడు హస్తాన్ని తోడుగా ఉంచినారు. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి తీసుకుని వెళ్ళడం జరిగినది. ఇప్పుడు ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయములో ఈయన అక్కడ ప్రజలందరికీ చెబుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే యెహోషువ మరణించే సమయం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ పెద్దలందరినీ కూడా తన ఎదుటికి అనగా దేవుని సన్నిధి దగ్గరికి రమ్మని పిలిపించారండి. వారందరూ కూడా రావడం జరిగినది. వచ్చిన వారితో ఇప్పుడు మనం మొదట చదువుకున్నాము కదా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. ఈ మాటలు చెబుతూ ఉన్నారండి. ఆ మాటలు ఏమిటి అంటే గనుక, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే. 14వ వచనంలో మనకి 4 భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి భాగము యెహోవా యందు భయభక్తులు గలవారే, అది మొదటి భాగం అయితే, రెండవది ఆయనను నిష్కపటముగాను, మూడవది సత్యముగాను సేవించుచు, నాలుగవది ఏమిటి అంటే ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోయాలి, అంటే విగ్రహారాధన చేయకూడదు. అంటే వేరే దేవతలను మీరు పూజించకూడదు. ఇలాగున 4 విషయాలు ఇక్కడ ప్రజలందరి ఎదుట ఆయన చెప్పడం జరిగినదండి. ఏమని చెబుతున్నారు? మొదటి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండండి అని ఆయన మాట్లాడడం జరిగినది. ఎలా ఉండాలండి? దేవుని యందు భయము భక్తి కలిగి మనము ఉండాలి. చాలా మందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కానీ దేవుడు చెప్పేది ఏమిటి అంటే, విశ్వాసము మనలో మనం ఉంటే, విశ్వాస జీవితంలో ఉన్న మనము విశ్వాసులుగా మనం ఉండాలి అంటే గనుక భయము భక్తి కూడా 2 మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇవి 2 మనలో ఉంటాయో సమస్తము కూడా మనకు అనుగ్రహించబడతాయండి. ఎలాగునంటే విశ్వాస జీవితంలో భయము భక్తి కూడా మనకి ఒక దీపములుగా ఉన్నాయండి. ఎలా ఉన్నాయి? దీపములుగా ఉన్నాయి. శరీరానికి అంటే దేహానికి దీపం ఏమిటి? కన్నయ్య ఉన్నదని మనకి దేవుడు చెప్పినారు. కాబట్టి మరి మన కన్నులో 2 కన్నులు బాగా కనబడితేనే కదా బాగా మనం అన్నీ చూడగలము. ఒక కన్ను కొంచెం మసగా ఉందనుకోండి, అన్నీ స్పష్టంగా చూడగలమా? చూడలేము కదా. అట్టి రీతిగానే మనము భయము భక్తి కూడా మనకి అలాగున దీపములుగా ఉన్నాయండి. అంటే ఇవి 2 మనం కలిగి ఉండాలి. భక్తి ద్వారా మనము పాప క్షమాపణ పొందుతాము. దేవుని పాపములు క్షమించమని మనము ప్రాధేయపడతాము. అలాగే భయము ద్వారా పాపం అంటే మనం ఏం చేస్తాము? భయపడతాము. అంటే పాపము జోలికి వెళ్ళడానికి కానీ పాపాన్ని మనము చూడడానికి కానీ ఇష్టపడము. కాబట్టి మనము ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి మార్గము ఏర్పడుతుంది. కాబట్టి విశ్వాసులుగా మనం ఉండాలి అంటే గనుక భయము భక్తి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉండాల్సినవిగా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నామండి. ఎందుకని మనం భయపడాలి దేవునికి? ఎందుకొరకు మనం భక్తి చేయాలి అంటే ఆయన విశేష లక్షణాలను బట్టి మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి.
ఆయన పరిశుద్ధతను గురించి, అలాగే ఆయన నీతిపరుడు కాబట్టి మనము ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన న్యాయపు తీర్పును బట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే మనల్ని నరకంలోనికి పడద్రోసే శక్తి కలిగిన దేవునికి మనము భయపడి ఉండాలి. ఇన్ని రకాలుగా మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకొందురని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఎప్పుడండి? యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఎవరు అసహించుకున్నారో చూస్తే గనుక మనకి జక్కయ్య విషయం గుర్తొస్తుంది కదా. ఆయన ఎలాంటి వాడు? సుంకపు గుత్తదారుడు. అంటే సుంకపు గుత్తదారుడు అంటే అది మంచి పోస్టే, మంచి జాబ్ అది. కానీ ఇతనిలో ఉన్నది ఏమిటి అంటే ఆ జాబ్ని ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. అంటే ఎంత వారికి వసూలు చేయాలో అంతే వసూలు చేయాలి. కానీ ఈ జక్కయ్యలో ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి, ధనాశను బట్టి అక్రమముగా వారి దగ్గర వసూలు చేయడం జరిగినది. ఇప్పుడు ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిన వెళ్తున్నారని తెలిసి ఆయనను చూడాలని ఏమెక్కారండి? మేడి చెట్టు ఎక్కారు. అక్కడ ఎక్కినటువంటి అతను చెట్టు మీదే ఉన్నారు, కానీ చూస్తూ ఉన్నాడు. ఏమని? దేవుడు ఎలా, యేసు ప్రభువారు ఎలా వెళ్తారు కదా, నేను చూస్తాను, కనీసం ఎలాగైనా చూడడానికి అవకాశం దొరుకుతుందని మాత్రము చెట్టు ఎక్కి ఉన్నారు. దేవుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య దిగుము అని పిలిచి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనగానే అతనిలో పరివర్తన ప్రారంభమైనదండి. ఎందుకంటే అతను పైన ఉన్నాడని ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ సర్వాంతర్యామి దేవాది దేవుడు కాబట్టి పైన ఉన్నటువంటి జక్కయ్యను చూచాడు. దేవుడు కిందకి పిలిచాడు. ఆయన హృదయం పరివర్తన జరిగినది. తరువాత జక్కయ్య గృహానికి అడుగు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేడు నీ ఇంట రక్షణ వచ్చినదని ఆయన పలకడం జరిగినది. ఈ జక్కయ్యలో ఎంత మార్పు వచ్చినదో తెలుసా? తనకున్న ఆస్తిని అమ్మి సగం బేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. తరువాత ఎవరి దగ్గరైతే తన అన్యాయంగా వసూలు చేశారో వారికి తగినంత ఇచ్చేస్తానని చెబుతూ ఉన్నాడు. అంటే ఎంత ధనాపేక్ష కలిగినటువంటి ఈ వ్యక్తి అయినా సరే కేవలము దేవుని మాట చేత పరివర్తన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈయనలో ఏం మొదలైనదండి? భక్తి మొదలైనది, భయం మొదలైనది. ఎప్పుడైతే భయము భక్తి ఈ జక్కయ్యలోకి వచ్చినాయో ఇప్పుడు ఈయన హృదయము పరివర్తన జరిగి చెడుతనమును అసహించేసుకుంటున్నాడు. ఎలాగునో తెలుసా? నేను చేసేది తప్పు, నేను అన్యాయంగా వసూలు చేస్తాను ఈ డబ్బంతా అని చెప్పి అది అతను అర్థము చేసుకుని తన తప్పును తెలుసుకొని వారందరికీ తిరిగి ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అలాగే నీవును కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే, దేవుని యందు నీ వట్టి స్థితిని కలిగి ఉంటే గనుక ఏదైనా నీలో లోపం ఉంటే అది మనకి తెలియజేస్తారు దేవుడు. నిజమే కదా, ఇది చేసేది నేను నడిచే నడవడిక తప్పై ఉన్నది, నేను మాట్లాడే మాట తప్పుగా ఉన్నదని నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నీ యొక్క ప్రతి విషయము కూడా ఆయన నీకు తెలియచేస్తారు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే. ఎలా తెలుసుకుంటావంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే మనకి దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది మంచి చెడు తెలుసుకునే జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని. ఇక్కడ యెహోషువ అదే మాట్లాడుచు ఉన్నారు. దేవుడని యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి జీవించండి అని అక్కడ ప్రజలైన వారికి తెలియజేయడం జరిగినది. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అబ్రాహాం అలాగే భయభక్తులు కలిగి జీవించాడు. అలాగే తర్వాత నోవహు గారు అలాగే జీవించారు. ఇంకా చాలామంది భక్తులైన వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మనం చూచిన్నాము. యోబు గారు కూడా అట్టి భయభక్తులతో జీవించడం జరిగినది. ఇంకా ఆదిమ సంఘము కూడా భయభక్తులు కలిగి జీవించారండి. తన శిష్యులైన వారు దేవునికి ఎంతో భయముతో భక్తితో ఆయన సువార్తను ప్రకటించడం జరిగినది. అలాగే కొర్నేలు విషయానికి వస్తే కొర్నేలు భక్తిపరుడని వ్రాయబడి ఉన్నది. ఇలాగున బైబిల్లో వీరందరి గురించి వ్రాయబడి ఉన్నది. అంటే వీరు దేవుని పట్ల అంత భయభక్తులు కలిగి జీవించి ఉన్నారని మనం అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఎవరికి భయభక్తులు కలిగి ఉండాలంటే మనుషుల
పట్ల మనం భయము కాదు మనకు కావాల్సినది, దేవుని పట్ల మనం భయము కలిగి ఉండాలి. పిలాతు చేసిన పని ఏమిటి? ప్రజలకు భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు. ఎక్కడ ప్రజలలో అల్లరి రేగుతుందో అని చెప్పి ప్రజలైన వారికి భయపడి ఏ పాపము ఎరుగని దేవాది దేవునికి సిలువకు అప్పగించడం జరిగినది. ఈయన భార్య చెబుతుంది, ఏమని చెబుతుందండి? సమాచారం ఇస్తుంది భార్య పిలాతుకి, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పినది. అంటే అప్పుడైనా పిలాతు అర్థం చేసుకోవాలి కదా, కానీ అర్థము చేసుకునలేదు. ప్రజలకు భయపడ్డాడు. దేవుడని రక్షకుడిని సిలువ మరణానికి అప్పగించేశాడు. అలాగుననే చాలామంది అక్కడ ఉన్న వారిలో స్వస్థతలు పడిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వారు ఉన్నారు ప్రభువున కాలంలో. అలాగుననే ఆయన చేసిన స్వస్థత కార్యాలు చూచిన వారు ఉన్నారు. అలాంటి వారిలో అందరూ కూడా కొంతమంది ఆయనను అనుసరించారు. కానీ చాలామంది చేసిన పొరపాటు ఏమిటంటే అక్కడ ఉన్న పరిసయ్యులకు భయపడి క్రీస్తును అంగీకరించలేకపోయారండి. ఎవరికి భయపడాలి వీరు? దేవునికి భయపడాలి. కానీ అక్కడ ఉన్న పరిసయ్యుల వారికి భయపడ్డారు, క్రీస్తును అంగీకరించడానికి ముందుకు రాలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలాగున ఉన్నది? నీవు మనుషులకు భయపడుతున్నావా? అపవాదికి భయపడుతూ ఉన్నావా? లేదు దేవునికి భయపడుతూ ఉన్నావా? ఏ స్థితిలో నీవున్నావని దేవుడి సమయమున నిన్ను అడుగుచూ ఉన్నారు. మనుషులకు భయపడితే గనుక అది నిష్ప్రయోజనము. కానీ దేవాది దేవుని పట్ల భయము భక్తి కలిగి నీవు జీవిస్తే కనుక దేవుడు నిన్ను అన్ని విధములా కూడా ఆశీర్వదించు వారై ఉన్నారు. ఇక్కడ యెహోషువ చెబుతున్న మాట అదే, నేను ఎలాగైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించానో మీరును కూడా అలాగున జీవించండి అని యెహోషువ అక్కడ ప్రజలకు చెప్పడం జరిగినది. రెండవ మాట చూస్తే గనుక నిష్కపటముగా ఉండని చెబుతూ ఉన్నారని. ఎలా ఉండాలి? నిష్కపటము అంటే కపటము లేకుండా ఉండడము, మంచి వ్యక్తిత్వము కలిగి ఉండాలండి. మన మనస్సు ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా శాంతి సమాధానముగా ఉండాలి. ఎదుటివారి మంచిని కోరువారముగానే మనం ఉండాలి. కానీ ఎదుటివారి యొక్క కీడును కోరువారముగా మనము ఉండేవారముగా ఉండకూడదు. ఎందుకంటే అందరూ బాగుండాలని మనము ప్రార్థన చేయాలి. మనందరము కూడా దేవుని సృష్టిలో అందరం సృష్టించబడిన వారము కాబట్టి, మనందరము సహోదరులమై ఉన్నాము కాబట్టి ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ ఒకరినొకరు మనము ప్రేమించుకునే స్థితిని కలిగి ఉండాలి. సహోదర ప్రేమను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, పగలు పెట్టుకొని ఏమాత్రము ప్రయోజనము లేదు. నిష్కపటముగా మనము ఉండాల్సిన వారమై ఉన్నామని ఇక్కడ యెహోషువ అక్కడ ప్రజలకు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉన్నారు. కాబట్టి మనము ఆ విధముగా నడుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. అసలు నిష్కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి కూడా మాట్లాడతారు చాలామంది. అవునండి, చిన్నపిల్లల్ని చూడండి, వారు చక్కగా మాట్లాడతారు, వారికి ఏమి కల్మషము తెలియదు. అలాంటి మనసు కలిగి మనం ఉండాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజల శిష్యులని పరిసయ్యుల దగ్గరికి అలాగే శాస్త్రుల మధ్యకి పంపించేటప్పుడు ఏమన్నారండి? మీరు తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు కాబట్టి పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై ఉండడని ఆయన సెలవిచ్చిన్నారు. అంటే పావురము వలె నిష్కపటులం అంటే ఎలాగండి? పావురము చాలా సాధువుగా ఉంటుంది, అంటే తెలివైనదే పావురము. అలాగే మంచి ఆహారాన్ని ఇది తింటుంది, కుళ్ళిన వాటిని ఇది తినదు. అలాగే ఈ పావురము యుద్ధ సమాచారాలు కూడా దీన్ని వాడేవారండి. అంటే అంత తెలివి కలిగినటువంటి పక్షి పావురము పరిశుద్ధమైనది. అలాగే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కూడా మనం పావురం గురించి మాట్లాడుకుంటాము. అలాంటి పావురము వలె మనం ఉండాలి అంటే మనలో ఇంకెలాంటి కల్మషము ఉండకూడదు. నిష్కపటముగా మీరు ఉండాలని అక్కడ యెహోషువ వారికి సెలవివ్వడం జరిగినది. మూడో విషయం చూస్తే గనుక సత్యముగా సేవించాలి. సత్యం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు కదా. అలాంటి సత్యమైన దేవుణ్ణి మనం అనుసరించాలి. అంటే యేసును అనుసరిస్తే గనుక సత్యమును అనుసరించినట్లే. మోషే గారు బ్రతికి ఉన్న సమయంలో చివరి సమయం వచ్చేసరికి 12 మందిని ప్రధానులైన వారిని కనాను దేశానికి పంపించి అక్కడ
పరిస్థితులు ఎలాగున్నాయో చూడమని వీగు చూచి రమ్మని పంపించారు. అక్కడికి వెళ్ళిన 12 మంది కూడా అన్నీ చూచారండి. ఏమని చెప్పి పంపించారు మోషే గారు? అక్కడ ఉన్న ప్రజలు బలమైన వారో బలహీనులో, అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారో చూడండి. అలాగే అక్కడ భూమి సారమైనదో నిస్సారమైనదో ఎలా ఉన్నదో, అక్కడ ప్రజలు గుడారాలో నివసిస్తున్నారో కోటలో నివసిస్తున్నారో ఇవన్నీ చూచి రండి అని చెప్పి పంపిస్తే వారు 12 మంది కూడా 40 రోజులు అక్కడ ఉండి వచ్చారు. ఇప్పుడు వచ్చిన 12 మంది కూడా అక్కడ ఉన్న మోషేకి అహరోనుకి అలాగే ప్రజలకి సమాచారం చెప్పాలి. ఏమని చెబుతున్నారంటే 10 మంది మాత్రం అంటున్నారు చెడ్డ సమాచారం చెబుతున్నారండి, సత్యము చెప్పడం లేదు. ఏమని చెబుతున్నారంటే అక్కడ ఉన్నవారు చాలా బలవంతులు, చాలా ధనవంతులు, చాలా ప్రాకారములో వారు కోటల్లో ఉంటున్నారు. అలాంటి బలవంతుల మధ్య మనం వెళ్ళలేమని ప్రజలైన వారి ఎదుట భయముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరంటే యెహోషువ, కాలేబు. వీరిద్దరూ మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే సత్యము మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుచున్నారంటే వారు చూసినది అక్కడ చెప్పడం జరిగినదండి. వీరు అక్కడ ఉన్న జనాన్ని బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి బలాన్ని బట్టి కానీ భయపడడం లేదు. జనమును బట్టి కానీ బలాన్ని బట్టి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ అక్కడ ఉన్న ప్రాకారాలను బట్టి కానీ ఆ జనుల ఎత్తును చూసి కానీ వారు భయపడడం లేదు. వారు దృఢముగా చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే గనుక దేవుని శక్తిని వారు నమ్మి ఉన్నారు కాబట్టి. జనమును బట్టి శక్తిని నమ్మలేదు, జనముల బలాన్ని నమ్మలేదు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి భయంకరమైన స్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆలోచన కలిగిన మనుషులను బట్టి వారు భయపడలేదు. కానీ వీరందరికంటే మించిన శక్తి కలిగినటువంటి దేవుని శక్తిని వారు నమ్మి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ వారు చెప్పిన రీతి ఏమిటి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎంత బలమైన వారైనా కావచ్చు, కానీ మన దేవుని శక్తి ముందర ఇవి ఏమీ పనికి రావు అని చెప్పి వారు చక్కని మాట చెబుతూ ఉన్నారు. మోషే గారితో అంటున్నారు మనము వెళ్ళవచ్చును, క్షేమముగా వెళ్ళవచ్చును. ఎందుకంటే వారందరూ బలవంతులుగా ఉన్నా సరే ఆ బలానికి మించిన దేవుని బలము మనకు ఉన్నది, ఆ బలమునకు మించిన దేవుని శక్తి మనకు ఉన్నది అని వారు విశ్వసించి ఉన్నారు. ఈ రోజున నీవును కూడా ఎవరిని చూసి భయపడుతూ ఉన్నావు? ఈ మనుషుల భయము వల్ల దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, దేవుడిని అడుగుచున్నాడు ఈ సమయమున. ఏ భయము వల్ల నీవు దేవుని శక్తిని, దేవుని సత్యాన్ని అందరికీ తెలియచెప్పలేకపోతూ ఉన్నావు? ఈ మనుషుల కంటే బలమైన దేవుడు నీకున్నాడు. ఈ మనుషులను సృష్టించిన సృష్టికర్త నీకు ఉన్నాడు కాబట్టి ఆ బలము వైపు నీవు చూడు. ఈ పరిస్థితులన్నీ చూసి నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు. ఈ మోషే గారితో చెప్పుచి ఉన్న ఈ యెహోషువ కాలేబు మాటను బట్టి ప్రజలందరూ కూడా ధైర్యము తెచ్చుకున్నారు. అంటే నీవును కూడా ఎదుటి వారికి ధైర్యము చెప్పే మాటలు మాట్లాడాలి, కానీ పిరికి మాటలు మాట్లాడకుండా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన దేవ, ఘనమైన కార్యములు చేయి దేవాది దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నాయనా మా మధ్య ఉన్న దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎలాగున తండ్రి, అయ్యా మీ సన్నిధిలో మేము భయభక్తులు కలిగి జీవించాలో, ఎలాగో నిష్పటకముగా మేము ఉండాలో తండ్రి, అయ్యా సత్యముగా మేము ఉండాలో తండ్రి మాకు తెలియచేసిన దేవా స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా ఏ బిడలైతే ప్రభా అయ్యా ఈ వాక్యమును వినుచున్నారో ప్రభా నాయనా, అయ్యా వారి హృదయాన్ని ప్రభా తండ్రి అయ్యా మీరు ధైర్యపరచండి ప్రభా. స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా కుటుంబ పరిస్థితులను బట్టి ప్రభా అయ్యా ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి నాయన అయ్యా వేదన చెందుతున్నదో ప్రభా తండ్రి, అయ్యా ఏ బిడ్డ అయితే ప్రభా తండ్రి నాయన అయ్యా సమస్యల వల్ల ప్రభా తండ్రి అయ్యా బలహీన పడుతూ ఉన్నారో ప్రభా నాయన, ప్రతి బిడ్డను దృష్టీకరించి ప్రభా తండ్రి నాయన అయ్యా మీ హస్తం అందించి ప్రభా లేవనెత్తి తండ్రి నాయన అయ్యా మీ సమాధానము ప్రభా ప్రతి కుటుంబంలో దయచేసి మీరు మహిమ పొందుమని త్వరగా రానని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.
ఈ పిల్లడికి ఎంత బాగా చదివినా మార్కులు వచ్చాయి కదండి. ఇంటి దగ్గరికి వచ్చాక వాళ్ళ నాన్న కొట్టేసేవారు. బాగా చదవట్లేదని వంశం రాయించానండి. పాస్టర్ గారు పర్వాలేదమ్మా నేను చెప్తాను, నేను రాయింతానని వారు. మొన్న అంటండి బాగా వచ్చినాయి అంటండి, మార్కులు బాగా వచ్చినాయండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటండి నిన్న కబడ్డీ ఏదో ఆడుతుంటే కాలు ఇరిపోయిందంటండి. ప్రార్థన చేయమని వచ్చాడండి ఇప్పుడు ఈ అబ్బాయి. అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడి తెలుసు. కుమారుడు చదువు విషయంలో దేవుడు ఎంతో కార్యం చేశారు. కుమారుడికి మరి స్కూల్లో చదువుకునేవాడు కాదంటండి, షాల్లో అంశం పెట్టగా చక్కగా కుమారుడు చదువుకుంటున్నాడు, చక్కని మార్కులతో పాస్ అవుతున్నాడు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.